నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి ఘన నివాళులర్పించిన గట్కేసర్ జేఏసీ ఆర్టీసీ ఉద్యోగులు. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే గేట్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించి ఘన నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించిన ఆర్టీసీ కార్మికులు. కార్యక్రమంలో గట్కేసర్ శ్రావణ్ గౌడ్, రామచందర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఇమ్మడి యాదిరెడ్డి, జనరల్ సెక్రటరీ పల్లె ఆంజనేయులు గౌడ్, అభినంద్ గౌడ్, పల్లె మధు గౌడ్, టీటీ అంజన్న, బర్ల అంజన్న, ఎల్ వినోద్ కుమార్, సుధాకర్ గౌడ్, భాస్కర్, కొండల్ గౌడ్, మహేష్ మైసన్న, లంబరాములు, బలరాం, యాది వెంకటేష్, దయ్యాల శంకర్ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రభుత్వం వెంటనే 2021 PRC వెంటనే 2017 రిటైర్ వాళ్ళకి కావాల్సిన వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే ఆవాజ్ దో కామ్రేడ్ శంకర్ గౌడ్, కామ్రేడ్ శంకర్ గౌడ్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే కామ్రేడ్ శంకర్ గౌడ్. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం మొండి వైఖరిని ఆవాజ్ దో శంకర్ గౌడ్ అమర్ హై, అమర్ హై. ఆర్టీసీ నాయకత్వం, ఆర్టీసీ నాయకత్వం. కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ శంకర్ అమర్ హై, కామ్రేడ్ శంకర్ అమర్ హై, కామ్రేడ్ శంకర్ అమర్ హై, కామ్రేడ్ శంకర్ అమర్ హై, కామ్రేడ్ శంకర్ గౌడ్ అమర్ హై, అమర్ హై. ఆర్టీసీ ప్రభుత్వం వెంటనే కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ శంకర్. శంకర్ గౌడ్, లాంగ్ లివ్ శంకర్ గౌడ్, లాంగ్ లివ్ శంకర్ గౌడ్, లాంగ్ లివ్ శంకర్ గౌడ్. వెంటనే ఆర్టీసీ సమస్యలు వెంటనే, ఆర్టీసీ సమస్యలు వెంటనే ఆర్టీసీ జేఏసీ, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే, ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. శంకర్ గౌడ్, శంకర్ గౌడ్ ఆవాజ్ దో, ఆవాజ్ దో. పరిష్కరించమంటున్నాం. ఎలాంటి ఆత్మ బలిదానాలు చేసుకుంటూ మనం కొట్లాడుకుంటూ తెచ్చుకుందాం. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళమే మనం మెడల్ బట్టి తెచ్చుకున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చి మెడల్ బట్టి తెచ్చుకున్నాం. ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. కొట్లాడదాం, ఇంతవరకైనా కొట్లాడి సాధించుకున్నా కానీ దయచేసి మానవులు ఎవరిగానే ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఇంకా ఎన్ని రోజులకైనా సాధించుకుందాం. కానీ ఇలాంటి బలిదానాలు చేసుకుంటూ గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఎందుకంటే మేము ఉత్తమ కోరికలు కోరుకోలేదు. మేము మీరు అన్నయ్యాడు ఇంకోటి మా ఆర్టీసీ కార్మికులు పెట్టుకున్న ప్రభుత్వం ఇంతవరకు చరిత్ర ఏడ బాగుపడలేదు. చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కానీ, కేసీఆర్ చేసినప్పుడు 10 ఏళ్ళు ఆయన ప్రాంతంలో కూడా మేము చెప్పినాం. బరాబరి మేము చెప్పి గెలిపించుకున్నాం. చేస్తాను అంటేనే చెయ్యి, వేరే కొత్త ఏం అడుగుతలేదు. మేనిఫెస్టోలో మేము విమర్శిస్తలేము, మేము అంటే దయచేసి మీరు కూడా గవర్నమెంట్ స్పందించాలని పత్రికా విలేకరుల తెలియజేస్తున్నాం. ఏమైందంటే ఈ ఆర్టీసీ కార్మికులు 33 వరకు ఏం అడుగుతలేరు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే వాగ్దానాన్ని పూర్తి చేస్తుంది. ఆయన ఏమన్నారు మేనిఫెస్టోలో, నేను గవర్నమెంట్ రాగానే ఈ యొక్క ఆర్టీసీ సంస్థను విలీనం చేస్తా ప్రభుత్వంలో. ఆయన చెప్పిన వాటినే యాద్ చేస్తుండే, దానికి ఈ అని అవుతున్నాయి.
ఇంకొకటి వీళ్ళు ఏమంటున్నారు, మాకు ఏం అవసరం లేదు, ఆ యూనియన్ మళ్ళీ పునరుద్ధరించాలి. మా యూనియన్ రద్దు చేసి కదా అన్ని యూనియన్లు పునరుద్ధరిస్తుంది. తర్వాత వేతనాలు, మా వేతన విషయాలు, ఈ మూడే విషయాలు అడుగుతున్నారు. వేరే ఏం అడుగుతలేదు, వేరే కోరికలు లేవు. కానీ వీటి విషయాల్లో కూడా మొండి పట్టు పడుతున్నారు. ఇంకోటి మహాత్మా గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు తీసుకుందండి. ఎందుకంటే 5,000 కోట్లు ఎవరండి, ఏమవసరము? అలా 5,000 కోట్లు పెట్టమని 1,000 కోట్లకు పెట్టు, శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అసలు ఎందుకు ఈ ఆర్టీసీ కార్మికుల మీద అసలు ఆర్టీసీ వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, ఎంత నిలబడే డ్యూటీ చేస్తారు 8 గంటలు. డ్రైవర్ ఒక్క సెకండ్ కూడా డ్రైవర్ ఒక్క సెకండ్ పక్కన కూడా పోయి డ్యూటీ చేస్తున్నాడు. అదే వేరే డిపార్ట్మెంట్ మహిళలు బ్యాగ్ వేసుకుని 1,00,000 జీతం పని ఉండదే ఉండదు. వీళ్ళకి ఎంత పని, ఎంత వెట్టి చాకిరి, ఎన్ని అసలు బంధు కోసం మేము ముందుకు రావట్లేదు. ఇది గతం మేము కేసీఆర్ పాలన ఇది నడుస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టోలు పెట్టిండు, గవర్నమెంట్ విజిలెన్స్ చేస్తాని. అన్న కేసీఆర్ అన్న నువ్వు రావాలి అని అన్నాడు, కేసీఆర్ ఏం చేయలేదు. అన్న రేవంత్ అన్న నువ్వు రావాలి అని అన్నాడు, అయితే రేవంత్ అన్న కూడా చేయలేదు. రేవంత్ అన్న గారు దయచేసి మేము 32 అంశాలలో మీరు 29 అంశాలు పూర్తిగా నిర్ణయించి ఓకే అన్నారు. ఆ 3 అంశాలే మెయిన్ నుంచి ఫస్ట్ నుంచి 3 అంశాలు మాకు కావాల్సింది. 1 గవర్నమెంట్ విలీనం కావాలి, 2 ఇప్పుడు యూనియన్ పునరుద్ధరించాలి, 3 మాకు 2017 నుంచి 25 వరకు పీఆర్సీ రావాలి. అలాగే మా రిటైర్మెంట్ కార్మికులు వాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరుగుతారు, వాళ్ళకు కూడా 2017 నుంచి 26 వరకు రావాల్సిన పీఆర్సీలు, అలాగే కనీసం వాళ్ళకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రేవంత్ అన్న గారు, రేవంత్ అన్న దయచేసి చనిపోయిన కుటుంబానికి, శంకర్ గౌడ్ కుటుంబానికి నష్టపరిహారం 1 కోటి రూపాయలు కూడా ఎట్లాగైనా మీరు రేవంత్ అన్న గారు ప్రభుత్వం నుంచి ఎలాగైనా సాయం చేయాలని కోరుతున్నాము. అలాగే బలిదానాలు చేసుకోకండి, మనమంతా ఒకటే కార్మికులము, తొందరపడకండి. బలిదానాలు చేసుకుంటే ప్రభుత్వాలు ఏం చేయలేవు. మన ఆర్టీసీ బలిదానాలు చేసుకుంటే మన భార్య పిల్లలు ఆగమవుతారు. కాబట్టి అన్నలారా దయచేసి బలిదానాలు పోవద్దు, టెన్షన్ పడద్దు. అది సామరస్యంగా ఎలాగైనా ప్రభుత్వాలు దిగొస్తాయి, ఎలాగైనా మాట్లాడతారు, మన సమస్యలు తీస్తే ఈ రోజు రాత్రి వరకు కూడా వచ్చే గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలుండి. కాబట్టి రేవంత్ అన్న దయచేసి మీరు ఇలా ఈ విషయాలను జోక్యం చేసుకొని మాకు 32 అంశాలు ఇచ్చినాం, అవన్నీ స్వయంగా తమరు ఆధీనంలో ఉంచుకుని మాకు ఎలాగైనా ఇవ్వాలని. అలాగే 3 ముఖ్య అంశాలు, గవర్నమెంట్ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, 3వది 2017-26 వరకు ఏరియర్స్ పీఆర్సీలు ఇవ్వాలి, రిటైర్మెంట్లకు ఇవ్వాలి. దయచేసి ఇది మీరు పెద్ద మనసుతో ముందుకు రావాలి. అలాగే ఇవాళ మన చనిపోయిన మన కామ్రేడ్ శంకరన్న గౌడ్ గారికి అశ్వని వాళ్ళతో ఇలా ధర్మశాల నుంచి మేము ఇక్కడ అంబేద్కర్ సాధ్య వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఆయన పేరు మీద తీశాము. ఆయన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ ఆత్మ శాంతి కలగాలని, అలాగే వారికి మన రేవంత్ అన్న సర్కార్ నుంచి 1 కోటి రూపాయలు ఎలాగైనా మీకు తోచిన ఆర్థిక సాయం అందించాలని ఈ అందరి ముఖంగా తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. రిటైర్మెంట్ వాళ్ళు అంటే మేము కూడా ఈ రోజు కొవ్వొత్తుల ర్యాలీ శంకర్ గౌడ్ ఆయన చనిపోయినందుకు ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీని చేయడం జరిగింది. అయితే మేము ముఖ్యంగా మాకు ఏ రాజకీయ నాయకులతోని ఏ రాజకీయాలతో ఎప్పుడు సంబంధం ఉండదు. ఎందుకంటే మేము కార్పొరేషన్, మాదొక సంస్థ, మాకు ఒక ఎండి, మాకు ఒక అలాగా మాకు తెల్లబట్టలు నల్లబట్టలు ఈ రాజకీయ నాయకులతో ఎప్పుడు సంబంధం ఉండదు. మా కార్యక్రమాలు వేరే ఉంటాయి. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరిన్ని ప్రాణత్యాగాలు ఇవాళ ఆర్టీసీ ఎప్పుడు వచ్చినా కూడా, ఆర్టీసీ ఎవరు వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో నువ్వు చూస్తే ఆర్టీసీ మనోవేదనకు గురి చేస్తున్నారు. ఆర్టీసీ అనగానే అంటరానోళ్ళ లెక్క దూరం పెట్టేస్తున్నారు. అందరు బాగానే ఊరు, కానీ ఆర్టీసీ వచ్చే వరకు ఈ మధ్యకాలంలో అంతా చివరి స్థాయిన పెడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఆర్టీసీ అంటే వేరే కాదు, వాళ్ళు కూడా మీ జనాలలో ఓటర్స్ గా చూసుకుంటే ఓటర్సే, వర్కర్స్ గా చూసుకుంటే వర్కర్సే. కాబట్టి మీరు వీలైనంత తొందరగా మరిన్ని ఇటువంటి శంకర్ గౌడ్ లాంటి చాలా మంది ఇవాళ టెన్షన్ స్ట్రెస్ లో ఉన్నారు. ఒక ఆమె కూడా ఇవాళ వచ్చింది, న్యూస్ లో చూసినాను, ఆమె కోమాలో స్ట్రెస్ లో వెళ్ళిపోయారు. అట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎట్లాగో కార్మికులు ముండోళ్ళే, ఏం పట్టుబడితే ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా వదలరు. కాబట్టి మీరు కూడా కాలయాపన చేయకుండా, ఇంకా అనర్థాలు జరగకుండా, లేకపోతే ఆర్టీసీ కార్మికుల గాని మీ ప్రభుత్వానికి గాని ఆ సఖ్యత ఏదైతుందో మొత్తము ఇప్పటికీ బాగానే ఉంది, అది చెడిపోకుండా మేము మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చెప్తున్నాం. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించండి.
మరి ఈ ఆర్టీసీ కార్మికుల మండలాలు పొందండి. జై జేఏసీ, జై జేఏసీ, ఆర్టీసీ కార్మికుల ఐక్యత.